ఏ టైప్ చేస్తావు నా కటింగ్? చూడు నాకు ఎలా సెట్ అవుతుందో ఏమన్నా గెస్ చేస్తావా? మీకు షార్ట్ కావాలా మీడియం కావాలా? అమ్మో అంటే మీడియం. మరి షార్ట్ అంటే అక్కడ ఉంది షార్ట్ కటింగ్ అన్నట్లు వస్తాయి. ఇవన్నీ షార్ట్ కటింగ్. దానిలో ఏదో ఒకటి చెప్పు, ఆ విధంగా ఇవన్నీ షార్ట్ కటింగ్స్. మనది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏదైతే బాగుంటుందని చూడు. నా దానికి తగ్గట్టు నీకు ఎట్లా అనిపిస్తుంది? స్టైల్గా పెడతావా, డీసెంట్గా పెడతావా, నార్మల్గా పెడతావా? స్టైలిష్గా ఉండాలి. నా మీసాలు ఇతనే ఉండాలా? వదిలేసేద్దాం. ఇది పైన స్టైల్ అంటే ఇట్లా వస్తుంది. అవునా? నువ్వు అట్లా మెయింటైన్ చేస్తుంటే చేస్తాను. చేయడానికి దానికి మీసాలు లేవు కదా? మీసాలు వదిలేసాను. మీసాలు దానికి సెట్ అవుతూ సెట్ కదా, వాడు తీసేసుకున్నాను. మన ఇష్టం అది. అంటే ఆ మోడల్ అంటే నువ్వు అలా చేస్తానంటున్నావు, అలా ఉంటే సెట్ అవుతుందో లేదా అని నేను అది అంటున్నాను. ఇది కటింగ్ గురించి చెప్తలేదు, గడ్డం గురించి చెప్తలేను. గడ్డానికి మీసాలు సెట్ అవుతూ సెట్ కావు, పెట్టుకోవచ్చు పెట్టుకోపోవచ్చు. ఈ టైప్ చెప్తాం. మరి గడ్డం లేదు, మరి కటింగ్ చేయమంటారు, అట్లా ఏం చేయాలి? గడ్డం పెట్టాలా? గడ్డం లేదు కదా అడుగుతున్నాను. గడ్డం లేదు, ఈ కటింగ్ కావాలన్నా అంటావు, ఇది వద్దంటావు. ఇది క్యాన్సల్ చేసి అది క్యాన్సల్, గడ్డం ఉన్న కటింగ్ కావాలంటావు. ఈ టైప్ చేయి. నేను టైప్ చేస్తాను కానీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. కలర్ అయ్యేలా పడుతుంది, లేకపోతే లుక్ ఉండదు. కలర్ కలర్ వేయాలి. బరగంటి కలర్ కనిపిస్తుంది లైట్గా, కటింగ్ చేసి కలర్ అయ్యేలా పడుతుంది. సైడ్లో అంతా సన్నగా వస్తుంది, పైన స్పైక్ ఉంటుంది మొత్తం. అది మామూలు బ్లాకే కదా చేసేది, అది వేరా? బరగండి వేయాలి దాన్ని. బ్లాక్ కలర్ పని చేయదు, బరగండి వేయాలి. బ్లాక్ అంటే డార్క్ బ్రౌన్ వేసుకో. వైట్ ఉంది కాబట్టి ఇదంతా బయటికి వచ్చేస్తుంది భయ్యా. ఈ కటింగ్ ఏంది? షార్ట్ కటింగ్ ఇది. ఇప్పుడు నువ్వు కలర్ వేయాలి. మరి కలర్ అంటే డార్క్ బ్రౌన్ వేసుకో, బాగుంటుంది. ఇల్లు సన్నగా వేరే టైం ఉండ అన్న. బ్లాక్ కలర్ ఎక్కువ షైనింగ్ వస్తుంది. ఈ నుంచి థర్డ్ నెంబర్ థర్డ్ డబ్బా ఉంటుంది. ఓకే, ఎంత అవుద్ది? ఆ కలర్ అయితే 250 అవుతుంది. ఇది 250 కలర్ డార్క్ బ్రౌన్. ఒక నెల ఉంటుందా? నెల ఉండొచ్చు, 2 నెలలు కూడా ఉంటుంది, నెల లోపల కూడా చెప్పలేదు. అదేమన్నా పర్మనెంట్ అని అది ఆలోచిస్తుంది. పర్మనెంట్ కలర్ ఏది లేదు. పర్మనెంట్ కలర్ ఉంటే నాకే ఇప్పుడు నేనే సైజ్ చేశాను. ఓకే సరే, అదే నీ మాట ఏంటో ఈసారి కటింగ్ అదే విధంగా కొట్టేయాలి. సన్నగా అయితే చూడండి మన కటింగ్ సైడ్కి సన్నగానా? సైడ్లు మొత్తం సన్నగా అయితే, పైన కూడా మీడియం కన్నా షార్ట్గా ఉంటాం. చూడు మరి నా ముఖానికి మీడియం కటింగ్ ఏమంటే సైడ్లు సన్న చేసి పైన మీడియం చేసేసుకో, బాగుంటుంది. మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అన్న. నువ్వు చేస్తా అంటే చేస్తా. డైలీ జల్లు పెట్టాలి, పైన నుంచి పెట్టాలి. వదిలే. మీడియం చెయ్యి, సైడ్కి కొద్దిగా మీడియం అంటే ఈ విధంగా సైడ్లో ఎంత ఉంది అంత కొట్టేస్తాను. సైడ్లో ఈ కటింగ్ ఇదే. ఇప్పుడు మరీ చిన్నగా కాకుండా చేయండి. సైడ్లు చిన్న అయితే పైన చిన్నది చూడు, మరి లుక్ పోకుండా చూస్తాం చివరికి ఎలా వస్తుంది. ఇంకా మీడియం కటింగ్ అంటే ఇంకా మీడియం చేస్తాం. మామూలుగా కట్ చేసి మీడియం చేసి అయితే చూడు, షార్ట్ అయిపోతాను ఎక్కువ. అంటే మీడియం చేస్తేనా అట్లా రేపటి డేట్ చేసి డబ్బులు రాసి 200 రేపు రేపటి డేటా
హీరో డేటే లేకపోతే హీరో తీసుకుని హీరో డేట్ వేస్తాం మళ్ళీ అలా రాయి కింద ఉంది దాని కింద గీత కొట్టినావా దాని కింద రాయి ఒక నిమిషం ఓకే సార్ ఓకే సార్ కలపాలి ఇంకొక కరెక్ట్గా ఓకే సార్ దానిలో ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్లో ఉంటుంది నేను చెప్తా నా ఛానల్ ఉంటే వస్తుంది ఏం లేదు నాకు సెట్ అయ్యేది అంతకుముందు ఒకసారి చెప్పుకున్నా అది అదో వెరైటీ ఉంది 5 ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు నీకు 15 15 సంవత్సరాల పైన ఒరిజినల్గా పని నేర్చుకునేంత వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 15 సంవత్సరాలు అన్ని డిజైన్లు వస్తాయని ఏ ఫోటో చూపిస్తే ఆ ఫోటో కటింగ్ చేస్తాం మీకు సెట్ అయితే హెయిర్ ఉంటే వేస్తారు కూడా ఓకే మీరు ఇదేంటి ఆన్లైన్లో తెచ్చుకుంటారా ఈ కాపీస్ ఏంటి ఇవి నేను కాపీ తయారీ ఇంత సరిపోద్ది అన్న చాలు 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 ఓకేనా నీకు కలర్ వేస్తే కరెక్ట్ పట్టేటట్టు చూసుకో అంతే బాగుంటుంది అంటే ఇంకా షార్ట్ కావాలంటే 6 పాయింట్ పెట్టేసాను అన్నమాట కొంచెం షార్ట్ అవుద్ది బాగానే ఉంటుంది అందుకని నీకు శాంపుల్ చూపిస్తాను సైడ్లు ఎవరికైనా ఇక్కడ చేసి చూపిస్తాను ఒకటి వద్దంటే మళ్ళీ కంటిన్యూ కొట్టేస్తాను ఓకే మీకు నా చెవుల్లో పత్తులు ఉన్నాయి కనిపిస్తున్నాయా అది ఉదయం పూట బయటికి వెళ్తే అది అట్లనే ఇంకా మర్చిపోయి అందులోనే ఉంది మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాం ఉదయాన్నే 4 గంటలకి లేచాము అక్కడ బండి కోళ్ళ బండి వస్తుంది మన చికెన్ షాపే ఈయన పక్కన గల్లీలో చికెన్ షాప్ మా సార్ వస్తాడు కదా ముసలాయన ఆయన మన బాయ్స్ హాస్టల్ ఆపోజిట్ చికెన్ షాప్ బాయ్స్ హాస్టల్ చికెన్ మీ పేరు కృష్ణారెడ్డి చిన్నగా ఉన్నప్పుడు స్టైల్గా పెంచుకుందాం మంచిగా ఉంటుంది అనిపిస్తుంది పెద్దగా ఉంచుకుంటే చిన్నగా హెయిర్ కటింగ్ చేయించుకున్న తర్వాత అదే పెద్దగా అయిన తర్వాత అమ్మ అసలు ఇంకా నానా రోగాలన్నీ బొచ్చులోనే ఉండేటట్టున్నాయి అది అంతా ఏసీలో తిరిగే వాళ్ళు కన్నా మరి అంతే కదనా మాలాక మాస్ పని చేసే వాళ్ళకి సెట్ అవ్వదు ఇంకా రాత్రిపూట్లో స్నానం చేయకపోతే చిరాకు తెంగుతుంటుంది ఇంకా తల స్నానం రోజుకి 2 సార్లు చేయాలి ఉదయం ఆ కోళ్ళ బండి వచ్చినప్పుడు ఉదయం డస్ట్ పడుతుంది మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ పని చేసినంత ఏమన్నా అంటే మీరు కొంచెం చికెన్ షాప్లో కదా
కంపల్సరీ 2 సార్లు స్నానం చేయాలి. నైట్ చేయాలి. చేస్తాను మీరు రోజా? ఎవరు? మీరు నేనా? మీకు అవసరం ఏం లేదా? డైలీ చేస్తాను. అంటే డస్ట్ గిస్ట్ ఏమన్నా నాకంటున్నావు? డైలీ చేస్తాను. మార్నింగ్ తలస్నానమా? డైలీ తలస్నానం చేసుకొని దీపం పెడతాను. పొద్దున్న రాగానే దీపం పెడతాను. మనకు బట్టతలు వచ్చిందని ఏమన్నా తలుచుకోక వచ్చేస్తుంది. కానీ ఏముంది, ఎంత ఊడిపోతే అంత మంచి. సగం వయసు అయిపోయింది. నిజంగా బొచ్చుకి చాలా ఖర్చు పెట్టుకొని 2-3 లక్షలు ఖర్చు పెట్టుకొని చేయించుకుంటారు. ఏం లేదు, నా జుట్టు ఉన్నప్పుడు ఇప్పుడు ఇవంత పెద్ద ఉంది జుట్టు. ఇది టైం టు టైం కటింగ్ చేసుకుంటే టైం టైం షాంపూ వాష్ చేస్తే ఏం కాదు. హెవీగా పెంచుకున్నా కూడా డేంజరే కదా, స్మూత్ అయిపోతాయి కదా. హెవీగా పెంచే వాళ్ళకి జుట్టు ఎక్కువ పడుతుంటారు. అదే మా గరికపాటి అంటాను, అన్నీ పిలకలుగా అనిపిస్తున్నాయంటే మరి జడలు పెంచుకుంటుంటే ఆ మెయింటెనెన్స్ ఎవరు చేస్తాం? స్టేజ్ మీద అంటున్నాడు అన్నీ పిలకలే కనిపిస్తున్నాయి, కొత్తిమీర కట్టలు పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి. జుట్టు ఏం లేదన్న, జుట్టు పెంచవచ్చు, కొన్ని రోజులు పెట్టుకోవాలన్నమాట. ఇన్ని రోజులు అని ఉంటాయి అనమాట. 1 నెల 2 నెలలు సంవత్సరం వరకు పెట్టుకోవచ్చు. అంతే ఎక్కువ అంటే షోకు ఉంటాయి. ఎల్లకాలం అదే మెయింటెనెన్స్ చేస్తాను. ఏమని నేను 2 నెలలకు ఒకసారి కట్ చేయకపోతే ఫస్ట్ అనుకోట పెంచుకున్నా. మీదేనన్నా చికెన్ షాప్ పోను? ఇంకొకరు ఉంటారు అనుకుంటా. ఇంకొకరు ఆయన పని చేస్తాను నాకు. ఎంత రెంట్ ఎంత ఇస్తుంది? 10,500 షాప్. నేను 2,000 ఉన్నప్పుడు వచ్చాను. కొన్ని సంవత్సరాలు పెంచాలి, 24 సంవత్సరాలు అయింది. ఇక ఆడిగా షాప్లోకి సొంతూరు ఈడ మహబూబ్నగర్ డిస్టిక్. మెగ్నగర్. మనది మోర్ పక్కన టిఫిన్ సెంటర్ ఉంది కదా, టిఫిన్ సెంటర్ నాదే. బిల్డింగ్ కూడా రెంట్కి ఇచ్చింది. ఎంత వస్తుంది? కాదు తిండి ఖర్చులు చెప్పుకోవాలి. మనం ఎక్కువ పడుతున్నా, అక్కడ తక్కువ ఎందుకు వస్తుంది? ఎక్కువ ఏది కథ ఒకటి విజిట్ ఉంది మోర్ పక్కన ఉంటుంది. అదే ఇల్లు నాది. పక్కన మెకానిక్ షాప్ ఉంటుంది. అది కాదు, అదే ఆడ అమ్మకుండా వాళ్ళ ఎన్ని గజాలు చుట్టాలి. అదా కొన్నది అయితే ఆయన 56 గజాలు, వచ్చింది అయితే 44. ఎందుకంటే రోడ్ కటింగ్ అంటే ఇంకా పోలే, అది రోడ్ కటింగ్ మన మున్సిపాలు వాళ్ళు అంతా తినేసి అది ఇంకా రోడ్కే ఉంది. 45 గజాలు 42 40 56 అయితే 11 పోయింది, ఇంకా 45 ఉంది. 11 గజాలు పోయింది. హలో మర్చిపోమ్మా వేస్తున్నాడా వెనకాల ఏమన్నా దగ్గర ఉండు కనిపిస్తుంది. పర్మనెంట్ ఉండిపోతుంది. నీకెంత ఎక్స్పీరియన్స్? ఇట్లా బ్యాక్ సైడ్ నీకెన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్? 5 months. 5 months? ఇప్పుడే జాయినింగ్ అయ్యాను. కటింగ్ చేస్తావా? ఇటనే బాగున్నట్టుంది. పైన తగ్గిస్తుంది, పైన ఇంకా తగ్గిస్తుంది. ఓకే, కానీ ఇట్లా ఉంటే బేబీ లెక్క ఉందేమో కదా.
అంత కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయాలా ఇప్పటి నుంచి. సరే సరే. ఎవరు మీది? మరి జయరామ్. వీళ్ళు మీదంతా ఒకటేనా? చుట్టాలా అయింది మీ ఓడేనా? ఏ బిజినెస్ అయినా సరే మార్వాడి టైప్ చేయాలి. వాళ్ళంతా అంతే, ఇంకా పిల్లల్ని ఏం చదివించుకో మెల్లి వ్యాపారంలోకి గుంజుకుంటారు. అంతకన్నా ఏం వస్తుంది? ఎంత పీకి చదువుకున్నా చదివిపిస్తారు. చదువు ఉండాలన్నా, ఉండాలి కదా, కానీ కొంచెం ఉండాలి. కనీసం 10 బిజినెస్ పైకి లేపేంత నాలెడ్జ్ ఉండాలి అంతే. వాళ్ళు ఏంటంటే చిన్న ఉన్నప్పటి నుంచే ఖాళీ దొరికితే చాలు వాళ్ళ లోపల పని చేయించుకుంటుంటారు పిల్లల్ని. సుఖపెట్టరు వాళ్ళని, అది బాగా నచ్చింది. వాళ్ళని సుఖపెట్టరు, తెలుసుకొని ఆ పని ఈ పని తండ్రి కుర్చీలో కూర్చుంటాడు, మెల్లిగా చేయించుకుంటుంటాడు. భార్య కూడా పని చేస్తుంది. మాకుండా షాప్ ఉంది అనమాట, అక్కడ కింద కింద పిల్లలు ఉన్నాం, కింద కింద పిల్లలు పని చేస్తాం. కిరాణా షాప్ ఉంది పక్కకి, కింద కింద చిన్న చిన్న పిల్లలు పని చేస్తారు. వాళ్ళు చార్టెడ్ అకౌంట్ చేసినా బయట జాబ్ చేయరు, వాళ్ళ దాంట్లోనే ఆ తాలూకు దాంట్లో చేసుకుంటారు వాళ్ళు లెక్కలు గీకలన్నీ, వాళ్ళ వ్యాపారానికి వాడుకుంటారు. వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు అంటే జాయిన్ అయిపోతారు అందులో. మనం కూడా అలా అయిపోవాలి, ఏదో ఒకరిని చూసి మనం నేర్చుకున్నా అంటే వాళ్ళకన్నా మనం మించి ఉండాలి, అంతేగాని వాడు వస్తున్నాడు అంటే ఇంకా అదే అనుకుంటానే ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు వాళ్ళే ఎక్కువ కమాల్సారన్నా మనలో కన్నా. అంటే మనలో వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మనకి ఊపికే ఉండదు. వాళ్ళు ఏంది కొన్ని సంవత్సరాలైనా పాడైపోయిన వస్తువులు పెట్టుకుంటున్నాం. మనమేంది హోటలు ఈ చీమిడి ముక్కు వ్యాపారాలన్నీ మనమే చేస్తాం. వాళ్ళు లక్షలు పెట్టినా దానికి తగ్గట్టే కూర్చుంటారు. మనం 5 లక్షలు పెట్టారు, 5 లక్షలు కొట్టి ఎంత వేసుకోవాలి, దీని మీద ఎంత వేసుకోవాలి, ఆడు కూర్చొని కొట్టుకుంటాడు. వాళ్ళు లక్షలు ఆశించారు, వాళ్ళు తక్కువ బడ్జెట్ ఎక్కువ పెడతారు, కమాయి కూడా తక్కువనే చేసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ లాస్ అవుతారంట, ఫస్ట్ బాగా లాస్ అవుతారు, తర్వాత మెల్లమెల్ల దానికి 2 రూపాయలు 3 రూపాయలు. ఓకే, అంటే జనాన్ని రాబట్టుకోవడం ముందు చేసుకుంటారు. లెక్కలు దొంగ లెక్కలు నడుస్తున్నాయంట. కోమటోళ్ళని మాట్లాడడం అసలు నమ్మలేను. వాళ్ళ మీద ఉండవు దాడులు మాత్రం. ఇవి ఉంటాయి కదా ఇన్కమ్ ట్యాక్స్ అవి ఇవి, వాళ్ళు లెక్కల్లో పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళు. అవును, ఏం చేయాలని కట్టేసి. మీకు ఒకటి చెప్పాలన్నా, లింగంపల్లి కాడ ఒక సార్ వస్తాడు, కానీ జ్యువెలరీ షాప్లో ఒక 20 ఉండొచ్చు. జ్యువెలరీ షాప్లా మొత్తం తెలంగాణలో మొత్తం 20 ఉంటాడు. ఆయన ఏ షాప్ మా బాగా షాప్కి వస్తాడు. 20 జ్యువెలరీ షాపులు ఉన్నాయి కదా, కానీ ఆయనకి 20 జ్యువెలరీ షాపులు ఉన్నాయని నువ్వు ఉన్నాము అట్లా ఉంటాడు. అంత పిచ్చపంలో ఉంటాడు, రూపాయి లేవనుకుంటాను మన దగ్గర. మన వాళ్ళు అయితే చేతులకి బొంగరాలు వాడి కార్లు బియ్యం ఈ రాజుగారు వాళ్ళ బిల్డింగ్ సపోర్ట్ కాకుండా కొని ఇచ్చిండప్ప మారోడే అతను. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన ఏం చేస్తాడు, మారోడే ఆయన అన్ని షాపులు ఉన్నాయి కదా, చిన్న షాప్లో పోయి కటింగ్ చేసుకుంటాడు. చిన్న పిల్లలు కూడా తిక్కలో లేకనే ఉంటాడు. ఎవరు వాళ్ళ అబ్బాయి ఎవరు తిక్కలో లేకనే ఉంటాడు అబ్బాయి. ఏంది బిజినెస్ ఏంటండి ఎవరు వాళ్ళది మారోడే. ఏం మారోడే? ఈ మూల మీద రాజుగారి బిల్డింగ్ ఉందా, అది ఉన్నది ఎవరు?
ఆయన అమ్మేసుకొని పోయాడు. ఏ మూల ఉంది అంటున్నా? ఈయననే ఎర్ర చిన్న చిన్న ఇక్కడ ఎత్తి ఏ మూల అంటున్నా? ఈడ కాదు, ఈ సందులో మీ ముందర సందులో మూల మీద వెళ్ళేదా అద్దాల బిల్డింగ్ టర్నింగ్లో అది అమ్మేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. అది రాజుల రాజులు అది అమ్మేసిపోయాడు ఆయన. కట్టింది అది ఎప్పటిదో కట్టిందే, కానీ చాలా బాగుంటుంది. అది బయట కూడా పెట్టాడు కదా ఏదో చెవు మార్వాడీస్ కొన్నట్టున్నారు, అది పేరు ఉంది దాని మీద. 5 కోట్లకే ఎంతో అమ్మేసిపోయాడు. అమ్మింది తెలియదు కానీ కడుతున్నాను తెలుసు దాన్ని మంచిగా లోపల చేసిండ్రు రిపేర్. ఆయన కూడా ఓ 10-15 లక్షలు ఖర్చు పెట్టినట్టు. వాళ్ళు అంతకేం పోతుంటారు కానీ ఆయనే పోయిన 2 సంవత్సరాల క్రితం 25 లక్షలు ఖర్చు పెట్టిండు. లోపల కూడా మంచిగా ఫర్నిచర్ వాల్ సీలింగ్ ఉంది కదా, అవును, దానిలో చేసే పిల్లలు నా దగ్గర కటింగ్ వచ్చేది చాలా. దాంట్లోనే ఉండి చేసినట్టున్నారు కదా. మొత్తం దర్వాజాలు ఉన్నాయా, దర్వాజాలు టేకి చెక్క తెప్పించి కట్ చేసి తయారు చేయించింది. మళ్ళీ కబోర్డ్లు అంట, డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయి, కబోర్డ్లు, సోఫాలు కూడా దాంతో చేయించి ఒక 2 లారీల నుండి వచ్చిందండి చెక్క. 2 లారీల నుండి చెక్క వచ్చింది. ఇప్పుడు ఈ ఫినిషింగ్ ఇట్లా ఉంది కదా ఇట్లా డిజైన్, ఏ మోడల్ ఉంటే ఆ మోడల్ అన్నీ తయారు చేసిన వాళ్ళు. మళ్ళీ అది ఎవరు కొన్నాడు తెలియదు. అంటే నువ్వు ఇప్పుడు చెప్తాను నమ్ముతానే కానీ ఎవరిదో తెలియదు. బిల్డింగ్ కానీ మస్తు రోజులు నడిచింది అలా. పాల్ సీలింగ్ కానీ మన అన్ని వుడ్ వర్క్ కానీ ఏదైనా సరే బయటకు వెళ్ళి చెక్క తెప్పించి రాత్రి లారీలో తెప్పించి పని చేయించుకోవడం అంటే వాళ్ళే అన్న చేయించారు. మన ఈ ఇల్లు వద్ద తెలియదు మనకు కూడా. లోపల మొత్తం బాగా చేయించారు. ఆడ పెయింటింగ్ చేసాడే చెప్పండి, ఉన్న పైసలు పెడతారు. రాజులైనా ఫస్ట్ ఉన్నది. వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు తీసుకుని సంవత్సరమే అయితే వాళ్ళే చేయించారు. ఈయన అమ్మేసినట్టు మనం అప్పుడా అంటే అప్పుడు చేయించినప్పుడు అయితే వాళ్ళే ఉంది మా రాజులది. కరెక్టే, ఆయన 25 లక్షలు ఖర్చు పెట్టింది. నేను 2 సంవత్సరాల కింద మాట సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే నా దగ్గర కస్టమర్లు వచ్చారు, దానిలో 10 రోజులు 20 రోజులు ఉంటారు, ఇంకెక్కున్నారు అన్న. చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు ఉంటారు. తొలకపోయారు నాకు ఒకసారి, एक बार आओ ना देखो मस्त बनाने उन्होंने చూసినా లోపల లోపల చూసాను మస్తు కట్టిరు లోపల అంత ఫర్నిచర్ చేసారు అంత కమ్మేసారు. ఒక్క దర్వాజా ఎంత తెలుసా అన్న, ఎంత ఉంది. మెయిన్ డోర్ ఎంత ఉందో ఒక్కోటి. మళ్ళీ వాళ్ళు వీడియోలు చూపించారు కొన్ని లోపల డిజైన్. కబోర్డ్లు అంటే సూపర్ ఉన్నాయి. ఒరిజినల్ టేక్ తెప్పించినట్లు ఒరిజినల్ టేకే ఉందండి.
గడ్డమన్న షేయింగ్ చేసిల్లా ఉందా? ఉండనా నిన్న మొన్న సాయంత్రం చేయించు. ఏది వేస్తావు కలరా? బ్లాక్ ఏమంటావా డార్క్ ఏమంటావా? బంజారా ఉందా? బ్లాక్ ఎన్న బంజారా లేదు మన దగ్గర. అంటే వాటర్ అది మీరు జల్లు ఏమంటావా? తొందరగా ఆరిపోతుంది జల్లు, తొందరగా ఆరిపోతుంది, మంచిగా ఉంటుంది. బ్లాక్ ఉంటుంది అన్న, బ్లాక్ ఒకటి నువ్వు వైట్ కూడా బాగానే ఉంది. బ్లాక్ వేసుకోవాలి మొత్తం. బ్లాక్ వేసారు జల్లు మనం చూద్దాం అది కూడా ఒకసారి. కలర్ బాగుంటుంది. ఇదేమో కొంచెం షైనింగ్ ఉంటుంది అన్న కలర్. ఇది ఉందా? ఇది షైనింగ్ ఉంటుంది, ఇది బ్లాక్ ఉంటుంది. సెట్ అవ్వదంటావు మనకి. వైట్ హెయిర్ ఎక్కువ ఉంది కదా, అలా అది షేడింగ్ కలర్ కనిపిస్తుంది. ఈడ చూడు, ఇది ఇలా వచ్చింది. ఏం కాదు, పైకి చూసేలా అంటే మరి ముందుకు పడిపోతుంది. కొద్దిగా ఏమైనా కట్ చేస్తే కట్ చేయి. ఇది ఏడన్నా మరి మీడియం కటింగ్ చేశాను. చూడు మళ్ళీ కట్ చేస్తే భలే ఉంది. ఇక్కడ బాగా అనిపిస్తుంది అన్న. మారోడు పని అట్లా చేస్తారు, పైసలు కూడా డిమాండ్ అడుగుతారు అన్న. ఇంకా ఇప్పుడు అంతా బీహార్ వాళ్ళు వాళ్ళే అయిపోయారు పనికి. ఏ పనులైనా సరే మా దగ్గర అద్దాలు ఫిట్టింగ్ ఏనికి వచ్చిండాడు, గ్లాస్ ఫిట్టింగ్ ఏనికి వచ్చింది. మీ జీతం ఎంత ఆయన అంటే 25,000 అంట. మనం ఎంత పని ఏముంది అంటున్నాం. పొద్దున్న 9 గంటలకు వస్తాడు, సాయంత్రం 5:30 దిగిపోతాడు. 5:30 కంటే కాలు 5:30కి. మళ్ళీ పైసలు కూడా నెలకు కూడా తీసుకోడు అంట. వారానికి 5, వేరే వారానికి 5. ఎవరు బీఆర్ అలా వాళ్ళలో ఇంకా కొంతమంది ఏ రోజు జీతం ఆ రోజే. నిజమే నువ్వు అన్నట్టు. భోజనం వాళ్ళు పెడతారు, భోజనం వాళ్ళు ఓ రూమ్ అని ఇస్తారు. లేకపోతే ఆడంటే ఆడ పనులు జరుగుతుంటాయి అనుకో, వస్తారు. ఏం లేదు, ఇంకా ఒకటే పని అంటారు. వాళ్ళ ఊరోళ్ళే అంట మొత్తం. వాళ్ళ స్టేట్ వాళ్ళ ఊరోడే, మీ పోర్లు కూడా వాళ్ళ ఊరోడే. అలా ఏం లేదు, కలపాని మిషన్లు ఉంటాయి ఇచ్చినాం. ఆ మిషన్లో పట్టి మెటీరియల్ మొత్తం వాళ్ళు వేసిపోతారండి. ఈ మోసంలో చేసి అడ్రస్ చెప్తే మీ ఆడి మెటీరియల్ వెళ్ళిపోతుంది. బిల్డింగ్ ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడతారు కదా, వర్క్ ఉంటుంది కదా, అడ్రస్ చెప్పారంటే అక్కడికి వెళ్ళిపోతుంది. షాప్ వన్కు కూడా లాభం తెచ్చుకుంటారు. షాపులు కూడా వీళ్ళకి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఏమైనా సామాన్ తీసుకురామని అనుకో, ఏమైనా బాగుంటుంది అంటారు. पर अच्छा रहता है ना, अच्छा क्वालिटी रहता है, तुम्हारा मर्जी अंटे वाले మనం ఏమనుకుంటాం, అరే మంచి క్వాలిటీ చేసి ఇప్పిస్తున్నాం అనుకోని గంప గుత్త పట్టుకున్నాం అనుకో, అనిష్టం. ఇక అదే దుకాణం అవుతుంది, ఏ దుకాణం కూడా మనం పెట్టి చేయించుకున్నాం అనుకో పైసలు. మనం బలవంతం చేస్తాడు, 10 నిమిషాలు ఇది చేస్తాడు, లోపలికి వెళ్ళి బయటికి తీస్తాడు. చేసుకోరని ఆయన తీసుకో బాగుంటుంది అని అంటారు. అది మనం తీసుకునేంత వరకు వాడు తీసుకున్నాను అనుకో, కానీ పడ్డట్టు ఇంకా మంచిగా 3-4 వేలు పడితే మంచిగా కమిషన్ వస్తుంది కదా. అట్లా ఉందన్న బిజినెస్ అలా చేసుకుంటాం.
కానీ కష్టపడడానికి వస్తారు. పని వాళ్ళకి ఏముండదు కానీ వాళ్ళు కూడా ఎదిగేంత వరకు వాళ్ళ ఏదో చేసుకుంటారు. మన వాళ్ళ ఊర్లో ఉంటే వాళ్ళ ఇల్లు మన ఇల్లు ఉంటుంది. మన ఇల్లు కూడా ఉండే వాళ్ళ ఇల్లు ఉన్నట్టు. వాళ్ళ సైడా మళ్ళీ చిట్టీలు కూడా ఏడేస్తారు అనుకున్నాం. వాళ్ళ ఊర్లోకి ఎత్తారు. ఇక్కడ ఏమన్నా వెయ్యారు. ఏనంటే నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు మనకి రూపాయి ఖచ్చితంగా వాడి దగ్గర ఉంటుంది మన పైసా అంటే వాడు ధైర్యంగా ఉంటాడు. వాడు ఎత్తుకుపోతాడో లేదో చేస్తానని గుండె గుబులు గుబులు అనుకుంటాడు. మనోళ్ళే మనకు మోసం చేస్తూ ఉంటారు. కొంతమంది చిట్టీలు వేసి చిట్టీలు గిట్టీలు కానీ ఏమైనా సరే అక్కడకి వేస్తారు. మరి దేశపూరేతారు గంట కూడా ఇయ్యారు. కూర్చోను కొంచెం తగ్గిస్తాను అక్కడ బాగున్నాను. నడుస్తాను బాగానే చికెన్ షాప్. మొత్తం ఇది హాస్టల్లో కదా వేసేది. హాస్టల్కి ఆపేసాను. హోటల్స్ హాస్టల్స్ ఏమి ఇవ్వట్లేదు. ఓన్లీ ఇంకా డైరెక్ట్ కస్టమరే. నేను హాస్టల్కి వేస్తాను. కొన్ని సంవత్సరాలు పక్కన ఏటీఎం పక్కన నరేష్ కష్టపడతాడు. నరేష్ అని ఉన్నాడా? నేను మొత్తం హోటల్లోకి వేస్తాను. హోటల్లోకి కొంచెం హోటల్లోకి వేసేప్పుడు హాస్టల్లోకి ఎక్కువ వేస్తాను. రేపు బుధవారం కదా బాగానే పడుతుంది చికెన్. ఈరోజు బుధవారం ఆదివారం వెళ్ళిపోతాయండి పైసలు. బుధవారం 1,00,000 రూపాయలు కొడతాడు. ఆదివారం 1,00,000 రూపాయలు చికెన్ కొడతాడు. ఒక్కడ ఇద్దరు ఉన్నది. ఇంతకుముందు ఇద్దరు ఉండే కానీ చనిపోయాడు. బల్కంపేటకి వస్తుండే. చనిపోయాడు ఆయన. రమేష్ అని ఉండేవాడు. చనిపోయాడు. రమేష్ చనిపోయిందా? ఈ మధ్యలో వచ్చిండ నా దగ్గరికి. ఈ మధ్యలో ఎప్పుడు ఒక 3 నెలలు కూడా కాలే. 2 నెలలు ఏమైంది. అయ్యో తాగేసాడు. హార్ట్ అటాక్ వచ్చి నైట్ చనిపోయినా. మనకు కూడా తెలియదు. నరేష్ ఉన్నాడు కదా ఆయన మన జాన్ మరి అంటే కొంచెం బాగా క్లోజ్ ఉంటుండే ఆయన దగ్గర. సికిందర్ ఉండే కదా. అవును వాడు నేను ఇప్పుడు ఆడ షాప్ పెట్టింది ఆడేనా సికిందర్? పెట్టలేడు వేరే దగ్గర వేస్తాను. వీళ్ళిద్దరికేమో గొడవ అయిందంట బయటకు పంపించేసి. ఏం లేదు వీళ్ళంతా చికెన్ పాపం ఆయనకి ఏం మిగలదు. జీతాలు సరిగ్గా ఏమేమో తెలియదు కానీ మనుషులు అయితే మోసం చేసిపోతారు. అన్నీ ఆడ అమ్ముకుంటారు ఈడ అమ్ముకుంటారు. ఈ రమేష్ ఆయన మందు కోసం ఆయన పొట్టు తిప్పరు. ఇప్పుడు ఓనర్ దగ్గర ఒక్కడు చెడ్డోడైనా సరే షాప్ అంతా నష్టమే. ఎందుకంటే వాడు తింటున్నాడు నేను కూడా తినాలి కదా అని. అన్న దగ్గర బాగానే తిన్నారులే నాకు తెలుసు కదా. కానీ బయట వాళ్ళ వీళ్ళకి చికెన్ ఇవ్వడం ఏం వేస్తున్నా కానీ ఆ డబ్బులు మిగిలవు. అవి ఆ మందులకు దేనికో వాళ్ళ ఖర్చులకు అయిపోతుంటాయి అంతే. చికెన్ దగ్గర బాగా మిగులుతున్నాను. ఇప్పుడు ఆడ రేషన్ షాప్ పక్కన పెట్టుకున్నాడు కదా, అతని పేరు ఏం పేరు తెలియదన్న. ఇలా చుట్టాలే. ఇప్పుడు ఏటీఎం పక్కన షాప్ ఉందా చుట్టాలే.
అసలు కట్ చేయలేను, ఇలా ఈ కొనాలి అట్లనే ఉండాలి. ఈ ఇక్కడ మధ్యలోనే కట్ చేయాలి. చూడు మళ్ళీ డిజైన్ పోకుండా చూడు ఆయన, ఎక్కడన్నా లేచి ఇక్కడ కింద పడుతుంటే చూడు. ఈడ మాత్రం కట్ చేయదు, ఇదే లెవెల్ ఉంచు, ఎందుకంటే మనకి పెదవులు ఉన్నాయి. జెల్ వేసేవాళ్ళ కలర్ వేసేవాళ్ళ నెక్స్ట్ ఏది బాగుంటుంది మంచిగా ఉండాలి స్మూత్గా. జెల్ అంటే ఎట్లా ఉంటుంది, అదేమన్నా బ్లాకే కదా? బ్లాకే కదా కానీ తొందరగా ఆడుతుంది, టైం ఎక్కువ సేవ్ అవుతుంది. టైం ఎక్కువ సేవ్ అయితే కలర్ సేమ్ వస్తుంది, అంతే వస్తుంది. ఈ కలర్నే టైమింగ్ అన్న, కొంచెం టైమింగ్ తొందరగా అవుతుంది, కలర్ కూడా మంచిగా వస్తుంది. వేసారు జెల్. కొన్ని కొన్ని చర్మానికి ఏదో ఎఫెక్ట్ ఇస్తా అంటే ఏముంటుంది అట్లా ఏముండవు కదా. అలా ఉండేటి అంటే డేట్ అయిపోయినా చర్మానికి ఎఫెక్ట్ పడుతుందంటే డేట్ అయిపోయిన కలర్ వేసిన అలాంటి కలర్ మన దగ్గర 1 day 2 years వరకు ఉంటుంది డేట్. 2024 కదా 70 అన్న కలర్ 300 ఓకే కదా? 300 ఇది ఇంకొకటి 250 ఉంది. 50 రూపీస్ తేడా ఉంటుంది దానికి, 50 రూపాయలు తేడా ఉంటుంది దానికి. చూద్దాం. ఈ నిషా కలర్ ఉందా, ఈ కంపెనీ ఏమో 250 పడుతుంది, మీకు 300 పడుతుంది. సరేనా?
చూడు కలర్ ఎట్లుందో చూడు, బాగుందంటే కటింగ్ చేసినప్పుడల్లా ఇదే కలర్ వేసుకుంటే అయిపోతుంది. ఈ షాప్లలోకి వస్తే మామూలుగా ఖాళీ కూర్చుంటేనే నిద్ర వచ్చేస్తుంది అన్న. అందరికి అలానే ఉంటుందా లేకపోతే కొంతమంది అన్న? అలసిపోతారు, బాగా అలసిపోతారు కదా అందరూ. కటింగ్ చేసినప్పుడు ఏమైతే అంటే హాయిగా అనిపిస్తుంది. అలా ట్రిమ్మర్ పెట్టి రప్ప కొడుతుంది, అదే నీళ్ళు కొట్టి కొద్దిగా దువ్వెన పెట్టి మెల్ల ఇప్పుడు ఎంతసేపు తీసిన కటింగ్ చూసా మెల్ల స్మూత్ చేశాను చూడు. అలాగే ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఎంత ఎందుకు మాట్లాడుతున్నావు అయినా అనుకుంటావు. అట్లా పోతుంటే కళ్ళు మూసుకోతుంటాయి. నీకే కాదు నేను చేసుకున్నాము అట్లా ఉంటుంది. ఇది కలర్ జెల్ అనేది బాగుంటుంది. దీనిలో డార్క్ బ్రౌన్ కూడా వస్తుంది. అది సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అది 3 ఉండాల్సిందే అవి అవసరం. అది మనం ట్రైనింగ్ తీసుకున్నది. ఈ 2 ట్రైనింగ్ ఉన్నాయి. అదేమో గవర్నమెంట్ సర్టిఫికేట్, అది లేబర్ లైసెన్స్. అదో లేబర్ లైసెన్స్ ఉన్నట్టుంది. షాప్ లైసెన్స్. ఇప్పుడు లాక్డౌన్ కూడా కొద్దిగా ఇప్పించింది కాబట్టి లంచ్ టైం ఎప్పుడు మీరు? ఎప్పుడంటే అప్పుడే. ఆకలిస్తేనేనా లేకపోతే గిరాకీ ఖాళీ ఉంటుంది? గిరాకీ ఖాళీగా ఉంటే తినేస్తాం. ఇంతకుముందు చేసినాం టిఫిన్. మా సార్ ఇడికే వస్తున్నాడు కదా, అప్పుడు మీరు ఇంటికి పోయేవాళ్ళ? ఇడికే వస్తాడు, బండి వేస్తాడు. అంతకుముందు ఇంటికి పోతే మీరు ఏమన్నా 200 అట్లా తీసుకునే వాళ్ళ? నేను పోలేండి. ఇప్పుడు బయట వాళ్ళు వచ్చిరంట ఇంతకుముందు, ఆడ బంద్ చేసిందంట. ఇంతకుముందు ఒక ఆయన వస్తున్నాడు ముసలాయన. ముసలాయన ఏం చేస్తుంటే అక్కడ షాప్లో ఇక్కడ ఉందన్నమాట పాత షాప్, అక్కడ ఆడ ఎత్తేసిండు షాప్ మొత్తం. షాప్ తీసేసిండు మొత్తానికి. ముసలాయన కూడా మంచిగా ఉంటాడు. ఆయన బంద్ చేసింది కదా షాప్, తీసేసారని బంద్ చేసిండు. ఇక ఆ మనిషి ఏం చేసిండంటే ఇంకా బంద్ చేసిందని చెప్పి బయట వేసుకుంటాడు. ఇంటికి వస్తే కంఫర్ట్ ఉండదు మాకు చేయడానికి. కటింగ్ పెట్టడం అంతేలే. ఆయన కుర్చీలో కూర్చున్నా మీదో ఈ హైట్ ఉండే, ఇదేమో హైట్ ఎక్కువ ఉంటుంది, అది హైట్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉండే నార్మల్ వీకేస్తాం. మన ఒక షేవింగ్ ఏది ఒక సార్ ద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి ఉంటారు, ఏపీ సీఎం, మాజీ సీఎం ఉండేవారు. అలా చుట్టాలు పెద్ద బిల్డింగ్ ఉంది, సూపర్ ఉంది. అలా మధురనాల లాస్ట్లో ఉండే డెడ్ ఆయన మొత్తం అలా చుట్టాం. అలా అంటే
అన్న కొడుకు తమ్ముడు కొడుకు రాజశేఖర రెడ్డి వల్ల జగన్ వల్ల అన్న కొడుకు తమ్ముడు. మన వాళ్ళ పాప మ్యారేజ్ జరిగింది. మంచిగా ఆడుకుంటారు ఏపీలో. ఏపీలో సీఎం మంచిగా ఆడుకుంటారు అంటున్నారు. నిజమే, ఆ దరిద్రాలన్నీ అన్నీ ఒకటి ఉంటాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గెలిచాడు, 5 సంవత్సరాలు చేసుకున్నాడు, పక్క జరిగిపోయాడు. మళ్ళీ ఇప్పుడు జగన్ వచ్చింది, జగన్ కానీ మళ్ళీ సీఎం, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కింది. మళ్ళీ జనాలు కూడా భలే ఆడుకుంటారు వాళ్ళకి. ఏడైనా అంతేనా, ఏంటంటే గర్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనిషి పతనం అనేది మెల్లిగా దిగజారు. ఎప్పుడైతే మన జనాలని ప్రేమిస్తుంటాడో, ప్రేమించాలంటే అది తెలుస్తుంటుంది ఆ మాటల్లోనే, ఈ రుబాబ్ ఏందో అది ఏందో తెలుస్తుంటుంది. అహం అనేది మనిషికి రాకుండా చూసుకోవాలి. లేకపోతే చాలామంది ఏంటంటే గెలిచిన తర్వాత మేము రాజులం అని ఫీల్ అవుతుంటాం. అలా అవ్వకూడదు, మేము సేవకులం అనుకోని మాదిరే ఫీల్ అవ్వాలి. రాజు అని ఎప్పుడైతే ఫీల్ అవుతాడో పక్కన స్మాష్ అని. ఈ సైడ్ ఒక్కసారి ఆ దువ్యంతో వెళ్ళాను కుదిరేదా. ఎంత వచ్చాను లాయర్ సార్, సార్ లాయర్ కదా. చిన్న సార్ లాయర్, ఈసారి ఇంజనీర్. ఏ సారు? పెద్ద ఆయన, పెద్ద చదువు చదువుకున్నాడు ఆయన. వాళ్ళ అబ్బాయిని చూసావా? వాళ్ళ అబ్బాయి లాయరు బిల్డర్. ఇప్పుడు లాయర్ ఎప్పుడు వాళ్ళు
వాళ్ళ కొడుకు ఉమ్. ఈయన ఈ ముసలాయన ఇంజనీర్. ఇంజనీరింగ్ ఉమ్. ఈయన లాయర్ అంటే? ఇంజనీర్ అంటే ఆయన కంపెనీలకి ఈయన 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 లాయర్ అని కాదు. చాలా పెద్ద పెద్దలు వచ్చి కలిసిపోతారు. ఉమ్. బ్రష్లు ఎన్ని ఉన్నాయి? కలర్ బ్రష్లు, మసాలా బ్రష్లు, చిన్న బ్రష్లు ఏమన్నా?
పావు నిద్ర కూడా అయిపోయింది. హాఫ్ అన్ అవర్ కూర్చోండి. హాఫ్ అన్ అవరా? ఓకే, ఎలా ఉంది? ఫస్ట్ టైం మన ఇలా అంటే సైడ్లు కట్ చేసుకొని కలర్ వేసిన ఏం కాదు, ఇదేం పోతుంది ఇది ఇది జస్ట్ ఓకే. మిసాలకు బాగానే పెట్టినాను. ఏం పోదు పోలేదు, నీట్గా పైన పైన అంటున్నాను. మిసాలు మంచిగా ఇట్లా పెట్టాలి, ఇంకా పెద్దగా పెట్టాలి. పెట్టాలా? ఇట్లా పొడుగు పెట్టేసి వదిలేయాలి. దీన్ని ఒక్కసారి దువ్వుతో నేను హాఫ్ అన్ అవర్తో మంచిగా ఎండిపోద్ది. అంటే బాగానే పెట్టినట్టు కదా? ఫుల్ పెట్టా, ఫస్ట్ సైడ్లు పెడతా, పైన లాస్ట్లో పెడతా. ఓకే. ఒకవేళ తక్కువ కలర్ ఇట్ అయిపోతే కూడా ఎక్కువ కలుపుతున్నాను. ఓకే బాయ్. అన్న ఏం పేరు అన్న మీ షాప్ పేరు? జై భవాని హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్. జై భవాని హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్. ఇతనే ఓనరు. చెప్పనా ఏం పేరు? జై భవాని హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ నరేందర్. ఓకే ఓకే. అన్ని వెరైటీస్ చేస్తారు. చాలా చూశారుగా, చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం నేను. ఓకే ఓకే. ఏం పేరు అన్న మీ పేరు? నరేందర్. నరేందర్. నీ పేరు అన్న? శివ. ఓకే ఓకే ఓకే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. వెల్కమ్.